హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే తీసుకొచ్చారండి. ఇక తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఈ ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఇది చేదు వార్తనే చెప్పుకోవచ్చు, బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎన్నో పథకాలను అయితే అమలు చేయాల్సిందండి. ఈ పథకాలు అమలు కాక పేదలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలు మాత్రమే అమలు అవుతున్నాయి. ఇక ఆసరా పెన్షన్లు కూడా మనకు సక్రమంగా జమ కావట్లేదని కూడా లబ్ధిదారులు అయితే అడుగుతూ ఉన్నారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఏ పథకాలు ఏ తేదీ నుంచి అమలు కాబోతున్నాయి, ఎన్నికల కోడ్ అనేది ఎప్పుడు ఎత్తేస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి ఇప్పుడే వీడియో కింద ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలను అయితే అమలు చేయాల్సిందండి. ఇక ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం దొరికినట్టే. ఎందుకు అంటే మనకు 3 నెలల పాటు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి పథకాలను కూడా విడుదల చేయడానికి అవకాశం అయితే లేదండి. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో విడుదలైనటువంటి రైతు బంధు కానీ, అలాగే మనకు ఉచిత అంటే 500 రూపాయల సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇవి మాత్రమే అమలవుతాయండి. ఆ ఆసరా పెన్షన్లు కూడా పాత పెన్షన్లు మాత్రమే జమ అవుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో విడుదల చేసినటువంటి రైతు బంధుకి సంబంధించి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇక 5,000 రూపాయల చొప్పున 5 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే వేశారు. ఇక 5 ఎకరాల వారికి 30వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో మనకు ఈ రైతు బంధు అనేది జమ చేయడం జరిగిందండి. ఇక పూర్తి స్థాయిలో జమ చేసినా కూడా ఇంకా డబ్బులు జమ కాని రైతులు ఉండడంతో ఈరోజు రేపు కూడా మనకు రైతులకు 5 ఎకరాల వారికి అండి 25,000 రూపాయలు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. కాబట్టి ఈ విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు గతంలో విడుదల చేసినటువంటి పథకాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి లేకపోతే మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీరు ఈ పథకాలకు సంబంధించి మాకు అమలు కాలేదండి, అనర్హతలు ఉన్నాయని కూడా అధికారులతో మాట్లాడి ఈ పథకాలను అమలు చేసుకోవచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తూ వస్తుందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు అలాగే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఇబ్బందులు అనేవి పరిష్కరించుకోవచ్చండి. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇక రైతులకు సంబంధించి రైతు బంధు డబ్బులు ఈరోజు రేపు కూడా 5 ఎకరాల వారికి డబ్బులు అయితే పడతాయండి. మీరు ఒకసారి గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి. ఇక రైతులకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే మనకు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా అమలు చేయడానికి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు మరియు లోకల్ బ్యాంకులు ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఆ రైతులు ఆ బ్యాంకులతో కూడా సంప్రదింపులు అయితే జరుగుతూ ఉన్నాయండి ప్రభుత్వం తరపున. ఇవన్నీ కూడా వచ్చి లోన్లు ఎంతవరకు కట్టారు, రైతులు ఎన్ని లక్షలు తీసుకున్నారు, అన్ని వివరాలు కూడా సేకరించి తర్వాత రుణమాఫీ ప్రక్రియను కూడా మొదలు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారండి. ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అండి. ఇక పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినటువంటి 100 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో భాగంగా మనకు పెన్షన్లు అయితే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని సీఎం గారు అయితే తెలియజేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి 2,016 రూపాయల స్థానంలో మరొక 2,000 రూపాయలు అనేది పెంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారో దివ్యాంగులు వారందరికీ కూడా మనకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు కాకుండా మరొక 2,000 అనేది పెంచి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి. ఇక ఈ పెన్షన్లు అనేది ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. ఈ పెన్షన్లు అనేవి ఇప్పటికే జమ చేయాల్సి ఉంది. కానీ తెలంగాణలో ఖజానా ఖాళీ అయిపోయిందని, ప్రస్తుతానికైతే ఎటువంటి నిధులు లేవని, అన్నీ కూడా సర్దుకోవడానికి కుదురుకోవడానికి మరికొంత సమయం పడుతుందని, అంతవరకు కూడా మనకు పథకాల పంపిణీకి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే నిన్నటి వరకు కూడా జమ కావడం జరిగిందండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి మరియు పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లోకి గతంలో పాత పెన్షన్ ఏదైతే ఉందో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు, వికలాంగులకు 4,016 రూపాయలు అయితే జమ కావడం జరిగిందండి. ఈ పెన్షన్లు కూడా తీసుకోండి.
మీ యొక్క పెన్షన్ ఖాతాలో, పెన్షన్ బ్యాంక్ ఖాతాలో కానీ, పెన్షన్ బ్యాంక్ మనకు పోస్ట్ ఆఫీస్ ఖాతాలో కానీ మీరు ఈ డబ్బులు అయితే ఉంచొద్దండి. ఈ డబ్బులు తీసుకుని వేరొక బ్యాంక్ ఖాతాలో వేసుకోండి, లేకపోతే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అవుతుందని కూడా గత వీడియోలోనే చెప్పడం జరిగింది. మరొకసారి అయితే ఈ వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నానండి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి కొత్తగా మనకు చేయూత పింఛన్లను అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ చేయూత పింఛన్లు కూడా మనకు ఇప్పట్లో అమలయ్యే అవకాశం అయితే లేదండి. 3 నెలల పాటు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల మనకు జూన్ తర్వాత నుంచి కూడా ఈ కొత్త చేయూత పింఛన్ల కింద దరఖాస్తు పెట్టుకున్న వారికి, అలాగే పాత ఆసరా పెన్షన్లు వస్తున్న వారికి చేయూత పింఛన్ల కింద మార్చి ప్రతి నెల కూడా 4,000 రూపాయలు మరియు 6,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి 4,000 రూపాయల ప్రతి నెల కూడా పెన్షన్ వస్తుంది. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, జూన్ నుంచి కూడా మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక మే 13వ తారీఖున తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతాయండి. ఇక జూన్ 4వ తారీఖున ఫలితాలు అయితే వెలువడతాయి. అప్పటి వరకు కూడా తెలంగాణలో మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోనే ఉంటుంది. కాబట్టి ఆచితూచి మనం అడిగేయాల్సిన అవసరం కూడా ఉందండి. ఇక అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాల అమలుకైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి ఉందండి. ఈ 2,500 రూపాయలు కానీ మహిళలకు, అలాగే మనకు మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయండి. ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలంటే మనకు ఈ నెల నుంచి కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది గతంలో. కానీ మనకు ఎన్నికల కోడ్ అనేది రావడంతో మనకు ఏ పథకం కూడా అమలు చేయలేకపోతున్నామని కూడా స్వయంగా వెల్లడించడం జరిగిందండి. కాబట్టి ఈ 3 నెలల పాటు కూడా మీరు కొత్త పథకాల మీద ఆశలు అయితే పెట్టుకోవద్దండి. మనకు ఇప్పుడు అమలవుతున్నటువంటి పథకాలు మాత్రం అమల్లో ఉంటాయి. కొత్త పథకాలు మాత్రం ఎటువంటి ఒక్క పథకం కూడా అమలవడానికి వీల్లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పథకాలు అమలు కావు, ఉన్నటువంటి పథకాలే అమలు కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించండి. ఇక అంతేకాకుండా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 1,00,000 లేదా 2,00,000 రూపాయల వరకు కూడా మనకు రుణాలు ఇస్తామని చెప్పడం జరిగిందండి. ₹1 కూడా వడ్డీ అనేది లేకుండా మహిళలకు 0 వడ్డీ రుణం కింద అయితే ఈ డబ్బులు అయితే ఇస్తాము. తిరిగి ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 చెల్లించాలి, వడ్డీ ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా లోన్లు అయితే ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. ఇక ఏది అమలు చేయాలన్నా కూడా ఎన్నికల కోడ్ అనేది నియమావళి ఉంది. అలాగే ప్రభుత్వం దగ్గర ₹1 డబ్బులు లేవు, 1 పైసా కూడా డబ్బులు లేదు. కాబట్టి మనకు ఇప్పట్లో పథకాలు అయితే అమలు కావండి. పథకాలకు ఆశ పెట్టుకోవద్దండి. జూన్ తర్వాత నుంచి కూడా మీరు మళ్ళీ కూడా ఎలక్షన్స్ అయిపోతాయి, అలాగే నిధులు కూడా సర్దుబాటు చేస్తామని చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లు కానీ, మహిళలకు 2,500 కానీ, రైతులకు రైతు రుణమాఫీ కానీ, ఈ పథకాలన్నీ కూడా ఒకటొకటే కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందంటే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోను కూడా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది.